భాషా భాగాలు 5. నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ, అవ్యయం. భాషా భాగాలకు నిర్వచనం. నామవాచకం వ్యక్తులు, వస్తువుల పేర్లు తెలుపునది. రాముడు, సీత, పుస్తకం మొదలైనవి. సర్వనామం పేర్లకు బదులుగా తెలుపునది. ఉదాహరణ అతడు, ఆమె, ఇది, అది మొదలైనవి. విశేషణం నామవాచకం యొక్క గుణమును తెలుపునది. ఉదాహరణ అందంగా, పుల్లగా, చక్కగా మొదలైనవి. క్రియ ఏదైనా పనిని తెలియజేయనది. ఉదాహరణ రాయుట, చదువుట, నడుచుట మొదలగునవి. అవ్యయం లింగ విభక్తి వచనాలు లేనిది అవ్యయం. ఉదాహరణ అయ్యో, ఆహా మొదలైనవి.